ఈరోజు చదువుకున్న లేఖన భాగాల్లో 17వ వచనంలో అబ్రహాము తరము నుండి దావీదు తరం వరకు ఎన్ని తరాలు ఉన్నవి? దావీదు నుండి యేసు ప్రభువు తరానికి ఎన్ని తరాలు ఉన్నవి? ఎన్న ఒక తోట నేను విన్నా 10 తరాలు అని చెప్పారు. బైబిల్ గ్రంథము ఫాలో అవ్వటం లేదు, బైబిల్ చదవటం లేదు, బైబిల్లో ఉన్న సత్యము తెలియటం లేదు. ఇదే నేను బోధించేది మీకు. బైబిల్ గ్రంథము స్పష్టంగా అర్థమైంది. 10 తరాలు నీకు నోటికి వచ్చింది, నాకు నోటికి వచ్చింది చెబితే నా నోరు పడిపోయింది, దేవుడు నా నోటిని మూసివేస్తాడు. బైబిల్లో ఉన్నది దేవుని మాటలు, స్పష్టంగా చదివి దేవుని మాటలు ఎదుటివారికి చెప్పాలి. కానీ ఎదుటివారు దాన్ని నిజమే అనుకుని దానిని అమ్మి ఇంకా 10 మందికి చెప్పారు, 10 తప్పుడు బోధ అయిపోయింది. కాబట్టి స్పష్టంగా మీకు ఈరోజు నేను ఎందుకంటే నిన్న చూసా, ఈరోజు దేవుడు దాన్ని నాకు బయలుపరిచాడు. ఎన్ని తరాలు? 14 తరాలు. ఎవరైనా చెప్పినా నువ్వు చెప్పింది అబద్ధమయ్యా, బైబిల్ నీకు తెలియదని చెప్పండి, జ్ఞాపకం ఉంచుకోనండి. చదవబడిన లేఖన భాగాల్లో నుండి కొంత సమయాన్ని దేవుని వాక్యం కొరకు కేటాయిద్దాం. స్త్రీలు యోధా సమాజము వారిని లెక్కలోనికి తీసుకునేది కాదు. కానీ యేసు ప్రభువు వచ్చిన తర్వాత యేసు ప్రభువు స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. యేసు ప్రభువు స్త్రీలను కూడా శిష్యులుగా చేసుకున్నాడు అనేక మందిని. యేసు ప్రభువు వేసుకున్నటువంటి అంగీలు ఉతకడానికి, అంగీళ్ళు కొట్టడానికి కూడా స్త్రీలనే ఎంచుకున్నాడు, వారినే శిష్యులుగా చేసుకున్నాడు. అప్పటి వరకు యేసు ప్రభువు పూర్వము స్త్రీలకు విలువ లేదు. అసలు యోధా సమాజము గేదెనైనా లెక్క పెడతాడు కానీ, గొర్రెనైనా లెక్క పెడతాడు కానీ స్త్రీ పేరు రాయుడు, స్త్రీని జనాభా లెక్కలో లిఖించడు. అంతటి స్త్రీ అంటే చులకన భావం, అంత చులకన భావంగా ఉంది. దేవుని దృష్టిలో యేసు ప్రభువు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూనే అందరికీ సమానమైనటువంటి న్యాయమును ఇచ్చాడు. అందుకనే ఎంత పెద్ద మగవాడైనా ఇప్పుడు వెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి సలహా కొడతాడా లేదా? అమ్మా, ఆమె స్త్రీ విధవరాలు, తక్కువ కులస్తురాలైనా ఆమెను తీసుకెళ్ళి ఉన్నతమైన రాష్ట్రపతి అక్కడికి వచ్చినట్టు భారతదేశంలో ఏ గవర్నమెంట్ ఉంటేనైనా ఆమె కంటే 1 రూపాయి కూడా ఎక్కువ జీతం తీసుకోవడానికి లేదు. ఆమె తర్వాతే ఎవరికైనా జీతము ఫస్ట్ ఆమెకి. ఆమె ఒక గాలి మాత్రమే ప్రకృతి నుండి పీల్చింది. ఇక ఏదైనా గవర్నమెంట్ సొమ్ముతోనే ఆమె జీవితం కొనసాగాలి. తదనంతరం కూడా ఆమె జీవించినంత కాలము గవర్నమెంట్ ధనముతోనే ఆమె జీవితం కొనసాగాలి. అంత ఉన్నతమైన స్థితి భారతదేశంలో స్త్రీలు పొందుకుంటున్నారు. ఇది యేసు ప్రభువు సమానత్వం బోధించాడు. తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా ఎదిగి భారత రాజ్యాంగాన్ని రూపొందించి దానిలో అనేక రిజర్వేషన్లు కేవలం స్త్రీలు చదువుకుంటున్నారు, స్త్రీలు బయట తిరుగుతున్నారంటే భారతదేశంలో వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సెల్యూట్ కొట్టవలసిందే. ఆయన పెట్టిన భిక్ష వల్ల బయటకు వచ్చి స్త్రీలు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా కనిపించండి, భర్త భార్యను కొడితే కొట్టానన్నా సరే అలిగెత్తి వెళ్ళిపోయింది, అలిగెత్తి వెళ్ళింది, అక్కడ నుండి ఎవరు వస్తారు పైగా పోలీసులు వచ్చి కొడుతారు. ఇది వరకు నేను పిల్లలకు కొడితే తీగల మొక్క ఉండేది, వైరు పొట్ట, ఆ పొట్టలో పొట్టలు పెట్టుకుని నెల్లెలికి అంతంటే పిల్లలు కూడా అలిగి వీళ్ళు ఇప్పుడు లేదా ఆ రోజులు పోయి అవసరమైతే మగోడే అలిగి పెద్ద మెట్టుకో చిన్న మెట్టుకు పోయి ఇటు పనికి వచ్చారని చెబుతున్నాడు వంటం. ఇది వరకు రోజులు స్త్రీకి ఆధిపత్యము
పెరిగిపోయింది. అయితే యేసు ప్రభువారి జననంలో ఒక 4 స్త్రీలను ప్రస్తావించడం జరిగింది. వారి పేర్లు ప్రాముఖ్యంగా ఇవ్వబడింది. ఆ 4 స్త్రీలు కూడా ఒక రకంగా చెప్పాలంటే పాపాత్మురాలే చెప్పాలి. ఆ 4 స్త్రీల జీవన విధానము సరిగా లేదు. పాపముతో కూడుకొని ఉన్నటువంటి జీవితమే, లేదా మధ్యలో అగచాట్లు పడి ఇబ్బంది పడినటువంటి జీవితమే. అయినా యేసు ప్రభు వారి వంశావళిలో వారికి ఒక స్థానమును కల్పించారు. దేవుడు సృష్టిలో కూడా ప్రారంభంలో కూడా దేవుడి నుండి మానవుడు పుట్టాడు, పురుషుడి నుండి వచ్చాడని మాకు చదువుతూ ఉంటాం. స్త్రీ పేరును లిఖించబడలేదు, స్త్రీని అంతగా గుర్తించలేదు. కానీ యేసు ప్రభువు వచ్చేసరికి చక్కగా స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చి స్త్రీ పేరును కూడా ప్రస్తావించిన వారిలో ఒక 4 స్త్రీలు మనకు చదవబడిన లేఖన భాగంలో కనపడుతూ ఉన్నారు. ఎవరెవరమ్మా? తామారు, రాహాబు, రూతు, ఎవరమ్మా? ఉరియా భార్య ఏ పేరు? అజ్జాపాలి. యాకోబు భార్య అంటే ఎంతమంది భార్యలు ఉన్నారమ్మా? 2 ఉన్నారు కదా. 2 ఎవరు వాళ్ళు చెప్పాలి. నేను బైబిల్ ఉందన్న చెప్తాను, నా తన చెప్పలేదు. కాబట్టి 4 స్త్రీలను గురించి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి పుట్టుక వంశావళిలో వీరి పేర్లను ప్రస్తావించడం జరిగింది. వీరి 4 గురించి క్లుప్తంగా మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనము చూస్తే తామారు గురించి కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, తామారు జీవితము ఎంత అస్తవ్యస్తమైన జీవితమో. తామారు అనగా అర్థము, తామారు అనగా ఈత చెట్టు అనొచ్చు, లేదా ఖర్జూరపు వృక్షము అనొచ్చు. ఖర్జూరపు వృక్షము చూడటానికి బహు సుందరముగా ఉన్నది, దాని పళ్ళు తినడానికి బహు రుచికరముగా ఉంటది. కానీ అంతటి పేరు కలిగిన తామారు జీవితము మాత్రము అంత రుచికరముగా లేదు, అంత అందముగా లేదు. అయితే తామారు తన జీవితమును కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము 38వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మొత్తం చదువుకోండి. వారితో పాపము చేయడానికి ఆమె జీవితము అక్కడ వేసుకున్నది ఒక గృహాన్ని, ఆ ప్రాహారపు గోడ మీద. అయితే ఇశ్రాయేలుని బానిసత్వం నుండి విడిపించడానికి మోషే మరణించిన తర్వాత ఆ బాధ్యతను యెహోషువ తీసుకున్న తర్వాత ఇశ్రాయేలును ఆ ప్రాకారపు గోడ దాటించడానికి, ఎరికో గోడను అక్కడికి తీసుకొచ్చిన తర్వాత వారితో మాట్లాడి ఆ గోడను దాటించి అక్కడికి పంపించడానికి, శత్రు దేశము కదా, మధ్యలో ఉన్నది కదా, దీన్ని ఎలాగైనా దాటాలి అంటే ఈ రాహాబు వారికి సహాయం చేసింది. వారిని దాచిపెట్టింది, శత్రువులు కంటపడకుండా జాగ్రత్తగా వారిని బయటికి పంపించింది. ఆమె కూడా అక్కడ విగ్రహారాధన చేసేది, ఆమె కూడా అక్కడ ఉన్నటువంటి దేవతలను మొక్కేది, ఆమె కూడా ఆ సమయంలో వ్యభిచారమే చేసేది. కానీ ఆమెలో ఒకటి ఉన్నది, నీ దేవుడు యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఈ భూమి మీద లేడు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఉన్నదే కానీ, భూమి కింద నీరు ఉన్నదే కానీ, ఈ లోకంలో ఉన్న దేనిని కూడా నేను పూజించను, నమస్కరించను. ఇశ్రాయేలు దేవుడిని నేను ఆరాధిస్తాను, ఆయన్ని పూజిస్తాననే నమ్మకం ఆమెలో ఉన్నది. అందుకని ఆమె కూడా వేసి అయినప్పటికీ, వ్యభిచార జీవితము జీవించినప్పటికీ ఆమె పేరును హెబ్రీ పత్రికలో రాయబడింది. హెబ్రీ పత్రికలో ఏమున్నది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమున్నది? విశ్వాసుల వీరుల జాబితా ఉంది. ఆ జాబితాలో ఆమె పేరును లిఖించబడింది. కాబట్టి నీతివంతమైన వ్యక్తిగానే చేర్చబడింది దేవుడి దృష్టిలో. ఆ వ్యభిచార వృద్ధిని విడిచిపెట్టిన తర్వాత
యథార్థులుగా దేవుని నమ్ముకొని యథార్థమైన జీవితం జీవించింది. విశ్వాసుల వీరుల జాబితాలో ఆమె పేరును లిఖించబడింది. 3వ వచనంలో ఉంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఉంటుంది, జాగ్రత్త చదువుకోండి. ఒకవేళ మనము మన పరిస్థితులను బట్టి పాపము చేసినా, ఒకవేళ మన పరిస్థితులు స్థితిగతులను బట్టి మనము అన్యాయం చేసినా, ఏదో ఒక దినాన మనం తెలుసుకుని దేవుడు తప్పు తిరగకపోతే మన జీవితము రక్షింపబడదు. నీతిమంతుల జాబితాలో మనం ఉండము. తెలుసుకోవాలి ఏదో ఒక దినాన. మానవుడు ఉన్న తర్వాత తప్పిదములు చేయటము తన జీవితంలో సహజమే. యవనస్తులన్నాక తప్పిపోవటము సహజమే. అందుకని బైబిల్ గ్రంథమే తెలియపరుచు, యవనస్తులు తప్పకుండా త్రొట్టిల్లుతారన్న. యవన జీవితం అన్న తర్వాత త్రొట్టిల్లే స్వభావం ఉంటుంది. కొంతమంది దాన్ని కాల్చుకుంటారు, భద్రపరుచుకుంటారు, తల్లిదండ్రులకు భయపడి, దేవునికి భయపడి. మరికొందరు త్రొట్టిల్లుతారు. త్రొట్టిల్లిన తర్వాత కూడా తెలుసుకుని తిరిగి మరలా దేవుని వైపు తిరిగితే నీ జీవితాన్ని పదిలపరిచే దేవుడు. రాహాబు జీవితం కూడా అలా ఉన్నప్పటికీ తిరిగి మరలా దేవుని తట్టు తిరిగి నీతిమంతుల జాబితాలో తన పేరును లిఖించుకున్న తరువాత 3వ వ్యక్తి రూతును జ్ఞాపకం చేసుకుంటే సమయం అయిపోయింది. 2 ముక్కల్లో తెలియపరుస్తున్నాను. రూతును జ్ఞాపకం చేసుకుంటే ఈమె చివరికి వచ్చిన తర్వాత, తన భర్త చనిపోయిన తర్వాత అత్త వెంబడే ఉంటున్నది. అత్తతోనే కలిసి తన ప్రయాణం చేస్తూ ఉన్నది. అత్తకి బంధువైనటువంటి బోయాజుకి ఇచ్చి వివాహము చేయించి ఒంటరిగా ఏముంటావమ్మా, ఒంటరి జీవితం ఏమి జీవిస్తావమ్మా అని బోయాజుకి ఇచ్చి వివాహం చేసింది. కానీ ఆ అత్తతో ఎంత చక్కగా ఉంటున్నదో తెలుసా? అత్తతో ఎంత మర్యాదగా ప్రవర్తిస్తున్నదో తెలుసా? రూతు జీవితంలో అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన జీవితంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అంతా నీ జనమే. అంతవరకు సొంతాలు ఉంటే ఎవడన్నా పోతున్నారు కోళ్ళ అవసరం బళ్ళు విసిరేస్తున్నారు. పక్కన ఈ గోడ చూసాను వాళ్ళు వెళ్ళిపోతానే చేతలేదమ్మా. వీడు తనకాయ ఇవ్వలేదండి. మీరు అందరూ అదే బ్యాచ్ కాబట్టి తనకాయ ఇవ్వలేదా? నీ జనమే నా జనమంత, నీ ఇల్లే నా ఇల్లు, నీ దేవుడే నా దేవుడు. ఎంత నీతిమంతురాలు. భర్త చనిపోయినా కానీ అత్తకి లోబడి చక్కగా తన జీవితాన్ని కొనసాగించి 4వ వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. బత్షెబాను గురించి. ఉరియా భార్య మరణించిన తర్వాత దావీదుకు చక్కటి కుమారుణ్ణి ఇచ్చింది. శాంతి సమాధానములతో ఈ రాజ్యము వర్ధిల్లాలని దావీదు తనకు సొలొమోను అని పేరు పెట్టాడు. ఈ మధ్యమ పాపము చేయటం వల్ల దావీదు చూపు ఆమె మీద పడటం వల్ల ఈమె సొంత ఆలోచనకు చేయన రాజు కదా పిలిపించాడు కదా, పాపము చేయవలసి వచ్చింది. చేసిన తర్వాత ఆమె జాగ్రత్తగానే ఉన్నది. సరే జరిగిపోయింది అనుకున్నది. అనుకున్న రీతిలో గర్భము దాల్చింది. ఈ విషయం ఎక్కడ బయటపడిందోనని తన భర్తను కూడా పిలిపించి దావీదు ఆమెతో కొన్ని దినములు గడిచిన తర్వాత ఇది ఎలా కాదు ఇలా కాదు ఏదో రకరకాల ఆలోచనలు వేసి ఉరియాని చంపించి వేసాడు. దావీదు ఉరియాను చంపించి వేసాడు. దావీదు జీవితంలో చేసిన ఘోరమైన పాపములవే. తర్వాత మరెన్నడూ దావీదు పాపముల వెంట కానీ అక్రమముల వెంట కానీ తను వెళ్ళలేదు. తనకు సమయం వచ్చినప్పుడు అలా దేవుడిని స్తుతించడం ఆరాధించడమే చేసేవాడు. అయితే ఊరియా ఈ బత్షెబ సొలొమోనుకు జన్మనివ్వడం బట్టి దేవుని యొక్క యేసు ప్రభువు అనే వంశావళిలో ఈమె పేరును చేర్చడం జరిగింది. పాపాత్ములైనప్పటికీ అక్రమము చేసినప్పటికీ వీరి జీవితము స్థితిగతి సరిగా లేనప్పటికీ యేసు ప్రభువు అనే వంశావళి పేర్లు
రాయబట్టి బట్టి వీరి జీవితం ఎంత ఉన్నతమైన జీవితము. ఈ ఉన్నతమైన జీవితము రావడానికి కారణము పెద్దవారికి వీరు లోపడ్డారు, పెద్దవారికి విధేయత చూపారు, ఇంటిలో పెద్దవారు చెప్పినట్లు మీరు నడుచుకున్నారు కాబట్టి వీరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వీరి జీవితంలో బైబిల్ గ్రంథంలో రాయటం జరిగింది. భర్త మాట వినకపోతే భార్య పేరు బైబిల్లో ఉండేదమ్మా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకు? ఆమె అంత పనికి మాలింది కాబట్టి నువ్వు కూడా పనికి మాలినాడు కావద్దు అని లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్న పేరు కూడా నాకు పలకడం ఇష్టం లేదు, కానీ లోతు భార్యని సంబోధిస్తూ ఉన్నాడు. నేటి తరపు స్త్రీలు అలా ఉండొద్దు. పెద్దవారికి లోబడండి, గౌరవించండి, భర్తకు విధేయత చూపండి. వీటిలో సక్రమం ఉంటే తప్పనిసరిగా దేవుళ్ళు ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతారు. అలా ఎదగటం బట్టి ఈ నలుగురు స్త్రీలు యేసు ప్రభువాని వంశావళిలో పేరును సంపాదించుకున్నారు. తల ఉంచండి. పరిశుద్ధిగా ప్రేమ తండ్రి విన్న వాక్యం మనం అందరి జీవితాలను ఫలింపజేసి నలుగురు స్త్రీల గురించి ప్రస్తావించడం జరిగింది ప్రభా. నలుగురు స్త్రీల జీవితాలు అనేక మంది స్త్రీల జీవితాల్లో కూడా ముడిపడి ఉన్నవి. రకరకాల ఆలోచనలు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల పరిస్థితులు ఈ నలుగురు స్త్రీల జీవితంలో ఉన్నవి. వారి లాంటి జీవితాలు మా సంఘంలో అనేక స్త్రీల్లో ఉన్నవి. అయినప్పటికీ వారు నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డారు. మా సంఘంలో ఉన్న బిడ్డలు కూడా ప్రభు తెలుసుకుని నీతిమంతుల జాబితాలో పవిత్ర జీవితమును జీవించున్నాడు. ఈ సహాయం అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె ఈ దినము పలహారం తీసుకు